కొత్త భయం పట్టుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మారిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు ఏమైనా చేంజ్ అయిందా? మరి ఎందుకు కొడాలి నాని గారి మాటలో కొన్ని రకాలైనటువంటి పదాలు కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే అంబటి రాంబాబును పరామర్శించి వాళ్ళ ఇంట్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఒక మాట అన్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేద్దాం. అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయన్నే రమ్మనమని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాకపోతే ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారు. ఒక్కసారి ఆపండి పాస్. సో ఏమంటున్నారు ఆయన, అంబటి రాంబాబు గారి లాంటి వాళ్ళని తీసేస్తే అంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీని తీసేస్తారా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అరెస్టులు చేసుకుంటూ పోతే అని అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే కొడాలి నానికి ఏమైనా కొత్త భయం పట్టుకుందా? మరి వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసేయబోతున్నారా? మరి ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? సో ఖచ్చితంగా ఏదో ఉంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏదైనా తీసేసే ఆలోచనలో ఉన్నారా ఎవరినైనా అనే చర్చ ఒక్కసారి కంటిన్యూ చేయండి. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి ఒక్కసారి ఆపండి. అప్పుడు పట్టాభిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పట్టాభిని తను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే దాంతో సో వాళ్ళ ఇంటిపైకి దాడిపైకి ఏ విధంగా వెళ్ళారో మనం చూసాం. సో 8 సంవత్సరాల చిన్న కూతురు పట్టాభికి, టీడీపీ నేత పట్టాభికి సంబంధించినటువంటి కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటే సో కేర్ టేకర్స్ ఆ పాప అంతే ఉన్నారు. సో వైసీపీ మూకలు, నీలి రౌడీలు వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, కారు కావచ్చు అన్ని ధ్వంసం చేశారు. అప్పుడు ఆ పాప బిక్కుబిక్కుమంటూ బాత్రూంలో సో సింక్ కింద దాక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు? ప్రాణ భయంతో. సో 1 ఇయర్ పాటు, 1 సంవత్సరం పాటు చాలాసార్లు పట్టాభి గారు చెప్పారు తను ఉలిక్కిపడి అర్ధరాత్రి కూడా లేచేది ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని అని. మరి అక్కడ చిన్న పాప లేదా? సో అక్కడ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మరి అప్పుడు దాడి చేసినప్పుడు ఇదే కొడాలి నాని ఎందుకు మాట్లాడలేదు?